హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఈ యొక్క వీడియోలో మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 4కు సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ కంప్లీట్ సిలబస్ చూడబోతున్నాం. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు సార్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది, స్కీమ్ ఏ విధంగా ఉంటుంది అడుగుతున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో అయితే మనం టైర్ 1 అంటే ఏంది, టైర్ 2 అంటే ఏంది, టైర్ 3 అంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని చూడడం జరిగింది. బట్ ఈ యొక్క వీడియోలో మనం ఫుల్ డీటెయిల్డ్గా సిలబస్ గురించి చూడబోతున్నాం ఫ్రెండ్స్. అయితే చూడబోయే ముందుగా మనకి టీపీ స్టడీస్ యాప్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. దానివల్ల మనం అందించేటటువంటి తర్వాత ఫ్యూచర్లో ఫ్రీ ఎగ్జామినేషన్స్ కానీ కొన్ని స్లిప్ టెస్టులు కానీ మీకు ఫ్రీగానే అందిస్తాం అనమాట. అందువల్ల ఖచ్చితంగా టీపీ స్టడీస్ యాప్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. మరి ఏపీపీఎస్సీ గ్రూప్ 4కు సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ అండ్ సిలబస్ గుర్తుంచుకోండి. ఈ యొక్క పోస్ట్ పేరు ఏమంటే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్. అంటే గ్రూప్ 4లో మనకు రకరకాల జాబ్స్ వస్తుంటాయి, కానీ ఇప్పుడు గ్రూప్ 4లో పడింది ఏంటి అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో. అంటే ప్రతి మండలానికి ఒక పోస్ట్ రావడం జరిగింది అనమాట. ఇది ఈ యొక్క గ్రూప్ 4 యొక్క స్పెషాలిటీ ఏమంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో మనకు వచ్చే జాబ్. అయితే చెప్పింది ఏమంటే మనకు నోటిఫికేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ స్టాండర్డ్ మనకు పట్టబోయే ఎగ్జామినేషన్ అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది డిగ్రీ స్టాండర్డ్లో పెట్టబోతున్నారు. మరి మనకు ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది మనకు ముఖ్యంగా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో జరగబోతా ఉంది మొట్టమొదటిసారిగా. గతంలో ఈ విధంగా మనకు లేదు, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉండేది. అక్కడ కూడా మెయిన్స్లో మళ్ళీ సిలబస్ డిఫరెంట్గా ఉండేది. బట్ ఈ యొక్క 2021 ఏపీపీఎస్సీ గ్రూప్ 4లో మాత్రం మనకు 3 స్టేజ్ ఎగ్జామినేషన్ అంటే 3 స్టైర్ ఎగ్జామినేషన్ అంటే 3 ఫేజ్ ఎగ్జామినేషన్. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. మరి ఇక ఫేజ్ 1లో మనకి ఉండేది ఏమంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఆల్సో కాల్డ్ స్క్రీనింగ్ టెస్ట్. అది పాస్ అయితే చాలు. ఆబ్జెక్ట్ టైప్ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ అండి. దిస్ ఈజ్ అన్ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్, క్వాలిఫైయింగ్ మార్క్ ఓన్లీ, క్వాలిఫైయింగ్ మార్క్ ఓన్లీ. ఇది మనం గమనించాలా. తర్వాత ఫేజ్ 2 ఎవరైతే ఫేజ్ 1లో పాస్ అవుతారో ఫేజ్ 2కి 1:15, 1:100, 1:200 అనేది తర్వాత డిసైడ్ చేస్తారు. కానీ ప్రస్తుతానికి ఏమంటే మనకు ఇన్ఫర్మేషన్ అయితే నోటిఫికేషన్లో లేదు. ఇక్కడ పాస్ అయిన కొంతమందిని పోస్ట్కి ఇంతమంది అని చెప్పేసి మెయిన్స్కి క్వాలిఫై చేస్తారు. సో మెయిన్స్ క్వాలిఫై చేసిన తర్వాత ఇక మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా ఇన్ ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఆన్లైన్ ఎగ్జామినేషన్. సో ఫేజ్ 1 ఏం చెప్తున్నారు, ఆఫ్లైన్ మోడ్, పేపర్ ఇస్తారు, క్వశ్చన్ పేపర్ మనం రాయాలా. అది పాస్ అయిన తర్వాత మనకి ఇచ్చేదేమి ఆన్లైన్ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్. ఈ యొక్క మార్కే మనకు మెరిట్ని డిసైడ్ చేస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మనకు ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ చేసుకుంటే జాబ్ రావడం జరుగుతుంది. మనకు ప్రిలిమ్స్లో వచ్చిన మార్కును బేస్ చేసుకోరు. ఫేజ్ 3లో ఉన్నటువంటి కంప్యూటర్ టెస్ట్ కూడా బేస్ చేసుకుని జాబ్స్ ఎవరు. సో టోటల్లీ బేస్డ్ ఆన్ యువర్ ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ మనకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఎవరైతే ఫేజ్ 2 క్లియర్ చేస్తారో ఫేజ్ 3లో 1:2 రేషియోలో అంటే ఒక పోస్ట్ 2 నిబంధన, ఓకే, ఒక పోస్ట్ 2 నిబంధన కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతారు. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఫేజ్ 1, ఫేజ్ 2ను బాగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఫేజ్ 2కి వెళ్ళాలంటే ఫేజ్ 1 బాగా చదవాలి. ఫేజ్ 1లో బాగా మార్క్స్ వస్తేనే ఫేజ్ 2కి వెళ్తాం. ఫేజ్ 2 బాగుంటేనే మళ్ళీ ఫేజ్ 3కి వెళ్ళడం జరుగుతుంది. మరి ఒకసారి చూద్దాం మిత్రులారా. అంటే బిఫోర్ గోయింగ్ టు ఎంటైర్ సిలబస్, సో సిలబస్ పోయే ముందుగా మనం ఒక్కసారి దీన్ని చూడబోతున్నాం. సో ఇక్కడ మనకు ఫేజ్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ డిగ్రీ స్టాండర్డ్, ఇది గమనించాలి మా అభ్యర్థులు, డిగ్రీ స్టాండర్డ్. సో ఇక్కడ మనకు సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంటుంది. సెక్షన్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్కులు, 100 నిమిషాల టైం అనమాట. అదే మాదిరిగా జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు 25 మార్క్స్ ఈచ్. అంటే జనరల్ ఇంగ్లీష్ 25 మార్క్స్, జనరల్ తెలుగు 25 మార్క్స్. ఎస్ఎస్సి స్టాండర్డ్ అంటే 10th క్లాస్ లెవెల్లో ఉంటుంది. 50 క్వశ్చన్స్, 50 మార్క్స్ అండ్ 50 మినిట్స్ టైం. అంటే మనకు సెక్షన్ ఏ, సెక్షన్ బి అని చెప్పినప్పటికీ మనకు క్వశ్చన్ పేపర్ లేదు మాత్రం ఫస్ట్ సెక్షన్ ఏ ఇస్తారు, అదే క్వశ్చన్ తర్వాత సెక్షన్ బిని 2 కలిపి మనకు క్వశ్చన్ పేపర్ రావడం జరుగుతుంది. వేరువేరుగా అయితే రావు, ఒకే క్వశ్చన్ పేపర్లో మనకు సెక్షన్ ఏ, సెక్షన్ బి రావడం జరుగుతుంది. మనకు మొత్తం అయితే 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్కులకు 150 నిమిషాలు టైం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది చెప్పాలంటే మనకు టైం చాలా 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 ఎక్కువ అని చెప్పొచ్చు. ఒక్క బిట్టుకు 1 నిమిషం అంత టైం అవసరమే ఉంటుంది. యాక్చువల్గా చెప్పండి మీరు కరెక్ట్గా చేస్తే 1 అవర్ కన్నా ముందుగానే ఎగ్జామ్ అయిపోతుంది అనమాట. మరి ఇక్కడ పాస్ అయిన తర్వాత దే విల్ కాల్ ఫర్ ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామినేషన్, ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఇదేమిటిది, ఇది ఆఫ్లైన్ ఎగ్జామినేషన్. ఇది వచ్చేసి మనకు ఆఫ్లైన్ మోడ్ ఉంటుంది, ఇది మనకు ఆన్లైన్ మోడ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు కాబట్టి
మరి ఆన్లైన్లో పెట్టాలంటే ప్రిలిమ్స్ కష్టం కాబట్టి దీని మీద ఆఫ్లైన్, తర్వాత మెయిన్ ఆన్లైన్. తర్వాత ఇక్కడ పేపర్ 2 అండ్ పేపర్ 1 ఉంటుంది. మరి పేపర్ 1 కంటైన్స్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ. అంటే మనకు ప్రిలిమ్స్లో మనకి ఏమైతే ఉందో పార్ట్ ఏలో అదే టాపిక్స్, అదే సిలబస్ మనకు జనరల్ స్టడీస్లో కూడా ఉంటుంది అండ్ మెంటల్ అబిలిటీ. ఇక్కడ 100 క్వశ్చన్స్ ఉంటాయి, ఇక్కడ మనకు 150 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్కులకు ఉంటే ఇక్కడ కూడా 150 మార్క్స్ ఉంటుంది. 100 నిమిషాల టైం ఉంటే ఇక్కడ మనకు ఉండే టైం ఎంతంటే 150 మినిట్స్. అది పేపర్ 1 మార్నింగ్ జరుగుతుంది డేట్ వచ్చినప్పుడు. ప్రస్తుతానికి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు, మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు అని మనకు చెప్పలేదు, కంప్లీట్ టెస్ట్ మనకు చెప్పలేదు. సో మనకు తర్వాత ఇన్ఫామ్ చేస్తారు. ఆ తర్వాత అదే రోజు మధ్యాహ్నం రోజు మనకు పేపర్ 2 జరుగుతుంది. పేపర్ 2 అనేది జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు ఉంటుంది. ఇది 75 మార్క్స్ అంటే జనరల్ ఇంగ్లీష్ 75 మార్క్స్, జనరల్ తెలుగు 70 మార్క్స్. ఎస్ఎస్సి స్టాండర్డ్ అంటే మొట్టమొదటిసారిగా మనకు ఇంగ్లీష్ అండ్ తెలుగుని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇది గమనించాలి అభ్యర్థులు. సో ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు తెలుగులో చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఇది ఎక్సలెంట్ జాబ్ అండి. చెప్పాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో క్లరికల్ జాబ్ అంటే ఎక్సలెంట్ జాబ్ అనమాట. మరి ఆ జాబ్ను మనం అందుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనం ఈ యొక్క తెలుగును ఇంగ్లీష్ ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు జనరల్ స్టడీస్ మెంటల్ పెట్టింది అందరికీ వచ్చేది, కానీ మనకు రాంది ఏంది అంటే ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు. ఈ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు టీపీ స్టడీస్ టర్నింగ్ పాయింట్ కడప నుంచి మీకు వీడియోస్ కానీ మనకి యాప్లో కానీ ఎక్సలెంట్గా మీకు ఇంగ్లీష్ వొకాబులరీని నేను డీల్ చేస్తాను. అదే మాదిరిగా ఇంగ్లీష్ గ్రామర్ను ప్రసన్న కుమార్ సార్ స్టేట్ ఫ్యాకల్టీ చేత మనకు క్లాస్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని లైవ్ క్లాసెస్ కూడా వేరే ఇంకొక సార్ ఉన్నారు. అంటే మనకు 3 కాంబినేషన్స్ ఉన్నాయి, అంటే ముగ్గురు ఫ్యాకల్టీ కాంబినేషన్లో ఇక ఇంగ్లీష్ క్లాస్ చేయడం జరిగింది. సో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కోడింగ్ విధానంలో ఇంగ్లీష్ వొకాబులరీ, అదే మాదిరిగా గ్రామర్ హైఫై ఫ్యాకల్టీ అయినటువంటి ప్రసన్న కుమార్ సార్తో, మరియు పేపర్ అనాలిసిస్ అన్నీ కూడా ఇంకొక ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఉన్నారు, ఆ యొక్క సార్తో మనకు తీయడం జరుగుతుంది. కాబట్టి ఇంగ్లీష్లో మీకు 175కు 70 మార్కులు తీసుకోవడం జరుగుతుంది. అదే మాదిరిగా జనరల్ తెలుగు కూడా ఎక్సలెంట్ ఫ్యాకల్టీ మనకు వైజాగ్ నుంచి వస్తున్నారు సారు. ఆ యొక్క వైజాగ్ సార్ క్లాసెస్ మనకు యాప్లో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. చాలా బాగుంటుంది. మేము జస్ట్ క్లాసెస్ చెప్పి యాప్లో అప్లోడ్ చేసి తగ్గడం కాదు, మనం ఎప్పటికీ మిమ్మల్ని ఎగ్జామినేషన్ వరకు మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటాం అనమాట. కాబట్టి మీరు ఎక్కడ కూడా బెంబెల్సిన అవసరం లేదు. ఇది కూడా మనకి ఏమంటే 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటుంది, 150 మినిట్స్ టైం ఉంటుంది. అంటే మొత్తం మీద ఓవరాల్గా మనకు జాబ్ కావాలంటే 300 క్వశ్చన్స్కు 300 మార్కులకు ఉంటుంది. ఇక 300 మార్కుల్లో ఎవరైతే టాప్ అయితే ఉంటారో డిస్ట్రిక్ట్ వైజ్ వాళ్ళకే జాబ్ రావడం జరుగుతుంది. దీన్ని మనం గమనించాలా. మరి ఇంకొందరు అంటే సార్ మరి ఎన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుంది అని అడుగుతారు. ఇప్పుడు మనం ఏం చెప్పలేము అది, ఎందుకంటే దిస్ డిపెండ్స్ ఆన్ పేపర్ యొక్క హార్డ్ వర్క్ స్ట్రెంత్ అని బట్టి ఉంటుంది. పేపర్ హైగా ఉంటే మార్కులు తగ్గుతాయి, పేపర్ ఈజీగా అంటే మార్కులు పెరుగుతాయి. ఈ ప్రశ్నకైతే మాత్రం మీరు ఏమనుకోవాలంటే టాప్లో ఉండాలని మాత్రం అనుకోండి. ఇంత మార్కు వచ్చిన జాబ్ వస్తుంది మీరు అనుకోవద్దండి. నేను 1 ఆఫ్ ది టాప్లో ఉండాలా అనుకోండి. మరి ఆ యొక్క టాప్లు తెలుసుకోవాలనుకుంటే ఇప్పటికే మన యొక్క టీపీ స్టడీస్లో టెస్ట్ సిరీస్లు కానీ అదే మాదిరిగా ఫుల్ కోర్స్ కానీ చాలామంది అభ్యర్థులు కొంటున్నారు. సో ఆ యొక్క అవకాశం మీరు కూడా వినియోగించుకోండి. టెస్టులు మాత్రం మీరు కొంటే అక్కడ మనం తెలుసుకోవచ్చు మనకి స్టాండర్డ్ ఏ విధంగా ఉందనేసి. ఆ తర్వాత ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామ్ అయిన తర్వాత మనకు కంప్యూటర్ ప్రొఫెషన్ టెస్ట్కు కాల్ ఫార్ చేస్తారు 1:2 రేషియోలో. ఓకే, సో 1:2 రేషియోలో ఇది కూడా ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే. ఇక్కడ ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ అనమాట. సో మొత్తం 30 నిమిషాలు టైం ఇస్తారు. మార్కులు 50కు ఉంటుంది. అందులో మినిమం క్వాలిఫై మార్క్ ఎంత ఉండాలంటే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 15 మార్కులు రావాలి, బీసీ వాళ్ళకైతే 17.5 మార్కులు రావాలి, ఓసీకి అయితే 20 మార్క్స్ రావాలి. ఇది మనకి మినిమం క్వాలిఫై మార్క్ ఇన్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. అయితే ఈ యొక్క మార్కును ఎక్కడ కూడా మనకు మెరిట్కి యాడ్ చేయరు. అంటే జాబును ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు, ఇది కంపల్సరీ. అయితే మనము ఇక 30-50 మార్కులకు గాను ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండ్ క్యాప్ వాళ్ళు 15 మార్కులు తెచ్చుకోవాలి, బీసీ వాళ్ళు 75 తెచ్చుకోవాలి, ఓసీ వాళ్ళు అయితే 20 మార్కులు మాత్రం కంపల్సరీ తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే వాళ్ళు క్వాలిఫై అయినట్లుగా లెక్క. మరి సిలబస్ ఏముంటుంది సార్ గ్రూప్ 4లో? సో మనకి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది, బ్యాచులర్స్ డిగ్రీ స్టాండర్డ్ అన్నారు. కాబట్టి కంపల్సరీగా జనరల్ అవేర్నెస్ అనేది డెప్త్గానే ఉంటుంది. ఒక కరెంట్ అఫైర్స్ కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఏదైనా కానీ స్టాండర్డ్ అయితే మాత్రం ఎక్కువగానే ఉంటాయి. అంటే మనం గ్రూప్ 1, గ్రూప్ 2 లెవెల్లో కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా నేనైతే ఫీల్ అవుతున్నాను అనమాట. మరి మనకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ ఏమిటో ఒకసారి చూద్దాం. సో నెంబర్ 1, సో మొత్తం మనకి ఎన్ని టాపిక్స్ ఉన్నాయంటే మొత్తం 12 టాపిక్స్ ఉన్నాయండి. వాళ్ళు ఇచ్చినటువంటి మనకు 12 టాపిక్స్లో ఫస్ట్ వన్ ఉంటాయి ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్.
ఓకే. సో నేషనల్ పరంగా ఇంటర్నేషనల్ పరంగా ఇంపార్టెంట్ ఈవెంట్స్ని మనం చూడాలి. రెండోది అంటే కరెంట్ అఫైర్స్ ఇన్ ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్. అంటే కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ పరంగాను చూడాలి, నేషనల్ పరంగాను చదవాలి, రీజనల్ అంటే ఆంధ్రప్రదేశ్ గురించి మనం చదవాలి. అంటే ఇక్కడ ఇచ్చేటువంటి స్కీమ్స్ కావచ్చు, స్టేట్ స్కీమ్స్ కావచ్చు, సెంట్రల్ స్కీమ్స్ కావచ్చు, బట్ మోర్ ఫోకస్ ఆన్ స్కీమ్స్ అనమాట. తర్వాత థర్డ్ వన్ ఏమంటే జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ అంటే ఇక్కడ మనకి ఏమి బయాలజీ, ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వాటి మీద. సో జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ టు ది డే టు డే లైఫ్, కంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అంటే పేరుకు మనకేమో జనరల్ సైన్స్ ఇచ్చినప్పటికీ మోర్ ఫోకస్ ఆన్, మోర్ ఎంపసిస్ ఆన్ కంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది చాలా ఇంపార్టెంట్. మనకు వచ్చే సైన్స్ బిట్లలో 5-6 బిట్లు లాంటి 7 బిట్లు అని వాటిలో ఎక్కువ మనం ఫోకస్ చేసేది ఏది అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీదనే ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఉందని భావించండి. తర్వాత ఫోర్త్ వన్ ఏమంటే సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంపసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. మరి గమనించండి, ముఖ్యంగా హిస్టరీలో అడిగేది ఏమంటే మోడర్న్ ఇండియా నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. సో మోడర్న్ ఇండియా విత్ ఎంపసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. అదే మాదిరి మనం మోడర్న్ ఇండియాతో పాటుగా ఆంధ్ర యొక్క హిస్టరీ కూడా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫిఫ్త్ వన్ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీ రిఫార్మ్స్ అండ్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ విత్ స్పెసిఫిక్ రెఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్. ఏం చెప్తున్నా ఇక్కడ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, పాలిటీ మీద, గవర్నమెంట్ మీద, అంటే కాన్స్టిట్యూషన్ ఇష్యూస్ అంటే ఇటీవల కాలంలో రాజ్యాంగపరమైన ఇష్యూస్ జరిగినాయా ఆ యొక్క ఇంపార్టెన్స్. తర్వాత అదే మాదిరిగా పబ్లిక్ పాలసీలో చేంజెస్, రీఫార్మ్స్ ఓకే. అదే మాదిరిగా ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రెఫరెన్స్ కూడా మనం పెట్టుకోవాలి. సో ఈ విధంగా కోర్టులు, సుప్రీంకోర్టులు కావచ్చు, హైకోర్టులు కావచ్చు, రాజ్యాంగ బద్ధంగా ఇటువంటి కాలంలో ఉన్న ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, కాంట్రవర్సీ ఏమైనా ఉన్నాయా, ఇంపార్టెంట్ ఏదైనా సరే ఈ యొక్క కాన్స్టిట్యూషన్ పరంగా ఏ ఇష్యూ ఇచ్చినా కూడా దాన్ని మనం కంపల్సరీగా రిలేటింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సే బాగుంటుంది అనమాట. తర్వాత ఎకనామిక్ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ విత్ ఎంపసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ కూడా సో ఎకనామిక్ డెవలప్మెంట్స్ అంటే ఎకానమీ పరంగా ఇండియాను చూడాలి, అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ కూడా మనం చూడాలి. తర్వాత ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఆంధ్రప్రదేశ్, అదే మాదిరిగా జాగ్రఫీ కూడా. సో ఇండియన్ జాగ్రఫీ చదవాలి, దాన్ని బేస్ చేసుకుంటూ మన ఆంధ్రప్రదేశ్ హిస్టరీ జాగ్రఫీ కూడా చూడాలి. అంటే చూడండి ఇక్కడ పాలిటీ, ఇండియన్ పాలిటీ ఆంధ్ర, అదే మాదిరిగా జాగ్రఫీ ఇండియా ఆంధ్ర, హిస్టరీ ఇండియా ఆంధ్ర, ఆ విధంగా మనం బేరు చేసుకుంటూ పోవాలి. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, డిజాస్టర్ మేనేజ్మెంట్, వల్నరబిలిటీ ప్రొఫైల్, ప్రివెన్షన్ అండ్ ఇంటిమేషన్ స్ట్రాటజీస్, అప్లికేషన్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ ఇన్ ది అసెస్మెంట్ ఆఫ్ డిజాస్టర్. అంటే విపత్తులు నివారణ, మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ భారీ విపత్తులు ఎప్పుడు వచ్చాయి, దాని మెజర్మెంట్స్ ఏంటి, అవి తుఫాను వచ్చిన పేర్లు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఇటీవల కాలంలో ఎన్విరాన్మెంట్ గురించి చాలా ఎక్కువ చేస్తున్నాం. సిఓపి సదస్సు అయితేనేమి, తర్వాత మనకు ఎలక్ట్రిక్ వాహనాలు అయితేనేమి, ఇవన్నీ కూడా మనం వాటి మీద ఎక్కువ మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. తర్వాత లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, ఇది మనకు ఇంపార్టెంట్. ఇది వచ్చేసి మనకు రీజనింగ్ అండ్ మ్యాథ్స్ కింద వస్తాయన్నమాట. ఇవి ఏం చెప్తున్నాయి ఇక్కడ, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఇటీవల కాలంలో గ్రూప్స్ ఉన్నది మనకు డిఐ దత్తాంశాలు ఇస్తున్నారనమాట. ఇక్కడ దత్తాంశాల మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అది మరి రీజనింగ్ అంటే ఇక్కడ లాజికల్ రీజనింగ్ అంటే సిలాజిజం కావచ్చు, అజంప్షన్స్, స్టేట్మెంట్స్ కావచ్చు, ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, ఇవన్నమాట. అనలిటికల్ అబిలిటీ అంటే ఇక్కడ పజిల్స్, స్టీరింగ్ అరేంజ్మెంట్ మీద ఉంటాయి. తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ మీద. సో అదే మాదిరిగా డేటా అనాలిసిస్లో మనకు ట్యాబులేషన్ ఆఫ్ డేటా, విజువల్ రిప్రజెంటేషన్ డేటా అండ్ బేసిక్ డేటా అనాలిసిస్, సమ్మరీ స్టాటిస్టిక్స్ సచ్ యాజ్ మీన్, మీడియన్, మోడ్, వేరియన్స్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ ఇంటర్ప్రిటేషన్. సో జనరల్ ఇవన్నీ కూడా మనకి ఏమంటే మోర్ ఈ యొక్క 10th and 11th పాయింట్స్ మెయిన్లీ ఫోకస్ ఆన్ రీజనింగ్. సో లాజికల్ రీజనింగ్. సో మ్యాథమెటిక్స్ పరంగా డిఐ ఇస్తారు. ఇంకా కొన్ని మరి మ్యాథ్స్ ఇవ్వరంటే మన సచివాలయం చూడడం జరిగింది. సచివాలయాలు కూడా ఏం చెప్పారు మనకు, మెంటల్ బిట్టింగ్ చెప్పడం జరిగింది. అయినా కూడా అక్కడ మ్యాథ్స్ బిట్లు ఉన్నాయి. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఒకటి, కాంపౌండ్ మీద ఒక ఇంట్రెస్ట్. సో కంపల్సరీగా వాళ్ళు ఇక పేరు ఇవ్వకపోయినప్పటికీ సింపుల్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఇవ్వకపోయినప్పటికీ మన వాటి మీద కూడా చూడాలి. బట్ అవన్నీ కూడా చాలా లో లెవెల్, బేసిక్ లెవెల్ ఉండే క్వశ్చన్స్ అడుగుతారు తప్పితే డెప్త్గా బ్యాంక్స్ లాగా, ఎస్ఎస్ లాగా అయితే అడిగే అవకాశం అయితే లేదనమాట. తర్వాత బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్,
ఎకనామిక్, సోషల్, కల్చరల్, పొలిటికల్ అండ్ లీగల్ ఇంప్లికేషన్స్ ఆర్ ప్రాబ్లమ్స్. సో బైఫర్కేషన్ ఆంధ్రప్రదేశ్. సో విభజన చట్టం, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాల్లో ఏమేమి మార్పులు జరిగినాయి, ఎప్పుడు కమిటీ ఎట్లా ఏర్పడింది, అది బైఫర్కేషన్ అయిన తర్వాత ప్రజెంట్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరి తెలంగాణకు ఆంధ్రకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని ఎట్లా కోఆపరేట్ చేసుకోవాలి, ఎట్లా మిటిగేట్ చేసుకోవాలి, ఇట్లా ఓవర్కమ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇక్కడ అడుగుతారనమాట. సో కాబట్టి ఈ యొక్క సిలబస్ని బేస్ చేసుకొని మనం ముందుకెళ్తాం అనమాట. మరి అది వచ్చేసి మనకి ఏమి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ. మరి వాటితో పాటు తెలుగు అండ్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్కి వచ్చినట్లయితే మనకు కాంప్రహెన్షన్, ప్యాసేజ్ ఇస్తారు, కింద క్వశ్చన్స్ ఉంటాయి, అది చేయాల్సి ఉంటుంది. యూసేజ్ ఆఫ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, అంటే ఇడియమ్ అండ్ ఫ్రేజెస్, వొకాబులరీ అండ్ పంక్చువేషన్. ఈ రెండు కూడా మీకు నేను షార్ట్ కట్లో సింపుల్గా వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయితేనేమి, ఇడియమ్ ఫ్రేజెస్ అయితేనేమి, వొకాబులరీ అయితేనేమి, అంటే సినానిమ్స్, ఆంటోనిమ్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా చాలా చిన్న సింపుల్గా లాజికల్గా షార్ట్ కట్స్తో మీకు నేర్పిస్తానమాట. సో కాబట్టి యూసేజ్ అండ్ ఇడియమ్స్, వొకాబులరీ అండ్ పంక్చువేషన్, లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, అంటే ఇక్కడ మనకు 4 సెంటెన్స్ ఇస్తారు, దాన్ని అరేంజ్మెంట్ చేయమంటారు అనమాట. తర్వాత గ్రామర్, నౌను, ప్రొనౌను, ఆర్టికల్స్, ఇవన్నీ కూడా అక్కడ మన గ్రామర్లో ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఇంగ్లీష్ని మనకు మొత్తం 5 పార్ట్స్కి డివైడ్ చేయడం జరిగింది. ఈ 5 పార్ట్స్ మనం ఈక్వల్ ఇంపార్టెన్స్ తీసుకోవాలి. మరి స్పెల్లింగ్ టెస్ట్ ఉండదా అంటే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు సచివాలయ ఎగ్జామ్స్లో కూడా ఇంగ్లీష్ అదే చెప్పినారు, కానీ మనకు అక్కడ కూడా స్పెల్లింగ్ టెస్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మన గ్రామర్లో కాకుండా దీన్ని మనం వొకాబులరీ పాయింట్ కూడా చూడడం జరుగుతుంది. వొకాబులరీలో మరి తెలుగులో ఏముంది సార్ అంటే, తెలుగు కూడా ఎస్ఎస్సి స్టాండర్డే. సో తెలుగు కూడా ఏమి ఎస్ఎస్సి స్టాండర్డ్లో మనకు ఉంటుంది. ఇక్కడ మనకి ఏమిటంటే సినానిమ్స్ అండ్ వొకాబులరీ, సినానిమ్స్ నానార్థాల్లోని ఇవన్నీ, దాంట్లో మళ్ళీ వొకాబులరీ పార్ట్ ఉంటుంది, దీనిలో కూడా గ్రామర్ ఉంటుంది, ఇక్కడ గ్రామర్ ఉంటుంది, ఇక్కడ గ్రామర్ ఉంటుంది. తర్వాత తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ అంటే ట్రాన్స్లేషన్, అదే మాదిరిగా ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఇంగ్లీష్ వొకాబులరీ నేర్చుకునే కదా, ఇంగ్లీష్ వొకాబులరీ నేర్చుకున్నప్పుడు దీనికి మీనింగ్స్ ఏంటి తెలుసుకుంటే అదే ఇంప్లికేషన్ ఇక్కడ మనకు వస్తుంది. అంతే కదా, మనం ఎట్టా ఇంగ్లీష్ నేర్చుకోలేము. ఇంగ్లీష్లో గ్రామర్లో కాకుండా మనకు వొకాబులరీ పార్ట్లో ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సినానిమ్స్, ఆంటోనిమ్స్ అన్నీ కూడా ఏంటి మనకు మీనింగ్ నేర్చుకుంటాం, మీనింగ్ తెలుగు నేర్చుకుంటాం. సో అదే మనకి ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుంది. అంటే ఒక తెలుగు పదం ఇస్తాడు, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, దానికి తెలుగు సెంటెన్స్ ఇస్తారు, ఇంగ్లీష్లో దాన్ని సెంటెన్స్ ఏమంటారు. అదేవిధంగా ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఇస్తారు, దాన్ని తెలుగులో ఏమంటారు, దాన్ని ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ ఇస్తారు, దాన్ని తెలుగులో ఎట్లా రాయాలి, ఇటువంటి అన్ని కూడా మనకు ఉంటాయన్నమాట ఇక్కడ. తర్వాత యూసేజ్ అండ్ ఇడియమ్స్, అంటే మీరు కొంచెం ఫోకస్ చేసుకున్నట్టు ఇక్కడ మనకు ఇక్కడ చూడండి యూసేజ్ ఆఫ్ ఇడియమ్స్ ఉంది కదా. సో యూసేజ్ ఆఫ్ ఇడియమ్స్ మనకి ఎక్కడ ఉంది కూడా, ఇక్కడ ఉంది. ఓకేనా, ఇది సరిపోద్ది మనకు. తర్వాత వొకాబులరీ అండ్ పంక్చువేషన్లో ఇక్కడ మనకు సరిపోద్ది. తర్వాత ఈ యొక్క వొకాబులరీ మొత్తం పార్ట్లో ఇక్కడ కవర్ అయిపోతుంది మళ్ళీ. ఓకే, ఈ యొక్క వొకాబులరీ అండ్ పంక్చువేషన్లోనే మనం తెలుగు టు ఇంగ్లీష్ను, ఇంగ్లీష్ టు తెలుగును కూడా మనకు ఇంప్లిమెంట్ చేసుకుంటే మన టైంని కొంచెం తగ్గుతుంది, ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. సో గందరగోళం అవసరం లేదు. తర్వాత మరొక వీడియోలో మీకు మరి ఎటువంటివి అడుగుతారు, ఏమి ఒక్కొక్క దాన్ని స్టెప్ బై స్టెప్ తీసుకొని నేను మీకు వివరిస్తాను అనమాట. సో బుక్స్ కూడా ఏమి చదవాలి సార్ అడుగుతున్న మిత్రులందరూ కూడా అతి త్వరలోనే మార్కెటింగ్ బుక్స్ వచ్చిన వెంటనే ఏ బుక్ అయితే బాగుందో దాన్ని మీకు నేను సజెస్ట్ చేస్తాను. బట్ డోంట్ వరీ. బట్ మన యొక్క టీపీ స్టడీస్ కూడా మీకు ఏం చేస్తుందంటే ఆన్లైన్ క్లాస్ అందిస్తూ ఉంది, అదే మాదిరిగా టెస్ట్ సిరీస్ కూడా అందిస్తూ ఉంది. ఇవన్నీ కూడా మనకు చూస్తాం. మరి సార్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఏముంది, కంప్యూటర్ ప్రొఫిషియన్సీలో మనకి ఏముంది అంటే పార్ట్ ఇక్కడ మనకు 1, 2, 3, 4, 5 పార్ట్స్ డివైడ్ అయిపోయింది అనమాట. ఇక్కడ మొత్తం మనకి ఏం చెప్పినాం, మొత్తం 50 మార్క్స్ ఉంటుంది, ఇది కూడా 50 మార్క్స్ ఉంటుంది. అయితే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ, టైపింగ్ ఏ లెటర్, ప్యాసేజ్ ఆర్ పారాగ్రాఫ్, మొత్తం 100 నుంచి 150 వర్డ్స్ మనం టైప్ చేయాలి. దేంట్లో ఉందంటే మనకు ఎంఎస్ వర్డ్లో. ఇది మనకి ఎన్ని మార్కులు అంటే 15 మార్క్స్ ఉంటుంది. 15 మార్క్స్ ఉంటుంది. తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ టేబుల్ ఆర్ గ్రాఫ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ ఎన్ని మార్కులు, 10 మార్క్స్ ఉంటుంది. తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆర్ స్లైడ్స్ 2 ఆన్ ఎంఎస్ పవర్ పాయింట్ ఎన్ని మార్కులకు, 10 మార్కులకు. నెక్స్ట్ క్రియేషన్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ డేటాబేసెస్ ఎన్ని మార్కులు, 10 మార్కులు. తర్వాత డిస్ప్లేయింగ్ ద కంటెంట్ ఆఫ్ ఈమెయిల్ ఇన్బాక్స్ 5 మార్క్స్. మొత్తం మీద మనకు 50 మార్కులు రావాలి. ఇది కూడా ఏం చెప్పినాం, ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే గమనించండి మిత్రులారా. అయితే మనకు టర్నింగ్ పాయింట్ ఏపీపీఎస్సి గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఆన్లైన్ కోచింగ్, ఆఫ్లైన్ కోచింగ్ ఇస్తున్నాం. మరి ఆఫ్లైన్ కోచింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకు జనవరి 3వ తేదీన మనకు స్టార్ట్ అవుతుందన్నమాట. జనవరి 3వ తేదీన కడప కోచింగ్ సెంటర్ నందు స్టార్ట్ అవుతుంది. అమ్మాయిలకి అబ్బాయిలకి వేరు హాస్టల్ వస్తూ ఉంది. మార్నింగ్ 5 to నైట్ 10 వరకు షెడ్యూల్ తయారు చేయడం జరిగింది. ఎప్పుడు ఏం చేయాలా, ఎట్లా చదవాలి, ఏ టైంలో ఏం చేయాలో మొత్తం మీకు షెడ్యూల్ ప్రకారం మీకు క్లాస్ వెళ్ళడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఎక్కడున్నా సరే మనం 13 జిల్లాల్లో ఎక్కడున్నా సరే అభ్యర్థులు ఇక్కడ రావచ్చు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ హ్యాపీగా రావచ్చు. సో
సో కాబట్టి ఒకవేళ ఈ యొక్క కోచింగ్ మీరు రాలేమన్న అభ్యర్థులకు మన యొక్క టీపీ స్టడీస్ యాప్ నందు కోర్సెస్ ఉన్నాయన్నమాట. సో ఫుల్ కోర్స్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు మొత్తం ఎంత ఉందంటే 1499 రూపీస్కి మీకు అందిస్తున్నమాట. 12 months వ్యాలిడిటీ అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ వరకు. తర్వాత సార్ నాకు ఈ యొక్క ఫుల్ కోర్స్ వద్దు, నేను ఎందుకంటే ఆల్రెడీ నేను కానిస్టేబుల్స్ కోచింగ్, ఎస్ఐ కోచింగ్, గ్రూప్ 2 కోచింగ్, గ్రూప్ 1 కోచింగ్ తీసుకున్నాను, నాకు వద్దు అనుకునే వాళ్ళు ఓన్లీ టెస్ట్ సిరీస్ పర్చేజ్ చేయొచ్చు. 1499 రూపీస్, 12 months వ్యాలిడిటీ. అయితే ఎవరైతే ఈ యొక్క ఫుల్ కోర్స్ తీసుకుంటారో వాళ్ళు దీన్ని పర్చేజ్ అవసరం లేదు. ఈ యొక్క కోర్స్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ నో నీడ్ టు పర్చేజ్. ఇది కూడా మనం 12 months కరెంట్ అఫైర్స్ మీకు ఫ్రీగా ఇస్తాం. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాం, ఈ యొక్క కోర్స్ కొంటే మీకు ఏం చేస్తున్నాం, ఇక్కడ మనకు 50 మోడల్ ఎగ్జామినేషన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ మీకు ఫ్రీగా అందిస్తాం. ఇక్కడ టెస్ట్ సిరీస్ కొన్న వాళ్ళకు మనం 1 month అంటే 1 year అంటే జనవరి 2021 నుంచి ఇంతవరకు, మరి ఇప్పటి నుంచి నెక్స్ట్ వరకు కూడా మీకు కరెంట్ అఫైర్స్ మీకు అందిస్తాం. అంటే దాదాపుగా 1.5 year కరెంట్ అఫైర్స్ మీకు అన్ని కూడా ఇక్కడ మీకు ఫ్రీగా అందిస్తాం. ఇక్కడ అందిస్తాం అనమాట. అదే మాదిరిగా మరి ఓన్లీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ కావాల్సి, ఎందుకంటే నాకు ఇంగ్లీష్ చాలా కష్టం అనుకునే వాళ్ళకు ప్రసన్న కుమార్ స్టేట్ ఫ్యాకల్టీ, మరి నేను ఒకేబుల్ చెప్పాను. ఈ యొక్క కోర్స్ కావాల్సిన వాళ్ళు 399 రూపీస్, ఎక్సలెంట్గా ఉండే క్లాసెస్ కావాలి, మీరు ఒకసారి చూడొచ్చండి. 399 రూపీస్, 12 months వ్యాలిడిటీ, దీని యొక్క కాస్ట్ 399 అనమాట. ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి కూడా కరెంట్ అఫైర్స్ మనకు ఫ్రీగానే అందిస్తాం అనమాట. ఇది కాకుండా ఓన్లీ కరెంట్ అఫైర్స్, మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం, నాట్ ఓన్లీ గ్రూప్ 4 ఎండమెంట్ కావచ్చు, గతంలో వచ్చిన నోటిఫికేషన్స్ అన్ని రకాల దాంట్లో ఓన్లీ కరెంట్ అఫైర్స్ కావాలంటే కేవలం 99 రూపాయలకి ఇస్తాం. 6 months వ్యాలిడిటీ. దీంట్లో మీకు ఏముంటుందంటే డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, దానికి క్విజులు ఉంటాయి, వాటితో పాటుగా డైలీ 2 స్ట్రిప్ టెస్ట్ కూడా మీకు ఉంటాయి. ఇవన్నీ కూడా జనవరి 3వ తేదీ నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఇప్పటికే కోర్సెస్ సిద్ధంగా ఉంది, మీరు వీళ్ళు పర్చేజ్ చేసుకోండి. ఈ యొక్క ఆఫర్ అనేది ఓన్లీ ఈ యొక్క న్యూ ఇయర్ సందర్భంగా ఇవ్వడం జరిగింది, తర్వాత పెంచే అవకాశం కూడా ఉందన్నమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన యొక్క నెంబర్ 8688080802 మీరు కాల్ చేయొచ్చు. మన దగ్గర ఆఫ్లైన్ కోచింగ్ కూడా ఉంది, ఆఫ్లైన్ కోచింగ్ ఫర్ గ్రూప్ 4 ఎస్ఎస్సి ఈఎస్ఐసి. ఇప్పుడు ఎస్ఎస్సి సీజీఎల్ వచ్చింది, ఈఎస్ఐసి వచ్చింది యూడిసి. సో గ్రూప్ 4కు ఎస్ఎస్సి ఈఎస్ఐసికి సపరేట్గా మనకు క్లాస్ రన్ కావడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు గ్రూప్ 4తో పాటుగా ఎస్ఎస్సి సీజీఎల్ అప్లై చేయండి. ఎస్ఎస్సి మాదిరి ఉండేటువంటి ఈఎస్ఐసి కూడా మీరు ఫోన్ చేయండి, మీరు అప్లై చేయండి. సో ఈ యొక్క బ్యాచ్ అనేది మనకు టర్నింగ్ పాయింట్ కడప నందు ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 03/01/2022 నాడు మనకి బ్యాచ్ స్టార్ట్ కాబోతా ఉంది. సో అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. మీకు ఏ డౌట్లు ఉన్నప్పటికీ మన యొక్క నెంబర్ 8688080802కి మీరు ఎప్పుడైనా సరే మీరు కాల్ చేయండి. ఖచ్చితంగా మన యొక్క స్టాఫ్ రెస్పాండ్ అయ్యి మీ యొక్క డౌట్లకు క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.